ఈ వెలుగులో ఏదైతే 600 కోట్లు కొలిప్యాక వీడిసి సభ్యులు దళితులపైన ఆంక్షలు విధించి అవమానపరిచి ఘటన పైన 5 సంవత్సరాలు శిక్ష విధించిందని చెప్పేసి పత్రికలు మేము చూసాం. అయ్యా వీడిసి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఆలోచించండి. గ్రామాభివృద్ధి కొరకు మీరు పనిచేయండి. గ్రామాభివృద్ధి కొరకు అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకోండి, అన్ని కులాల సహకారం తీసుకోండి. కానీ ఇక్కడ కొన్ని వృత్తులపైనే అది జాతులను కట్టుకులపైన విధించడం అనేది సమంజసమైనది కాదు, దళితులపైన విధించడం సమంజసమైనది కాదు. అందుకని కొలిప్యాక గ్రామాభివృద్ధి కమిటీ 15 మంది 16 మంది పైన నేర నిరూపణ అయిన తర్వాత శిక్ష విధించిందని చెప్పేసి పత్రికలు చూస్తారు. దీన్ని చూసేనా వీడిసి సభ్యులంతా కూడా మనసు మార్చుకొని ఒక ప్రజాస్వామ్యంగా ఉండాలని కోరుతూ అధికారులారా ఈరోజు రాంపూర్లో ఉన్న గీతా కార్మికుల హక్కుల్ని, వాళ్ళ వృత్తిని కాపాడి మహిళల యొక్క ఏదైతే పండుగ పూట మందిరం నుంచి గెంటివేయబడ్డ మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా వారికి క్షమాపణ చెప్పించి చర్యలు తీసుకోవాలని, ఆంక్షలు ఎత్తివేయించే విధంగా మీరు చేపట్టాలని, లేకపోతే తిరిగి అన్ని రాజకీయ పార్టీలతో, అన్ని బీసీ సంఘాలతో, దళిత సంఘాలతో, మైనార్టీ సంఘాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను.